నమస్కారం మిత్రులారా, నా ఇంకొక బ్లాగ్లో మీ స్వాగతం. బనారస్ గల్లీలోకి వెళ్ళి డైరెక్ట్ బనారస్ గల్లీలో నుంచి మీ స్వాగతం చేస్తున్నా. సల్ల గల్లీలు. ఇంకా యాక్చువల్లీ నేను ఒక్కరినే కిందికి వచ్చిన. పొద్దున 9-7 అవుతుంది. సో రుద్ర ఇంకా కాక ఇద్దరు రూమ్లోనే ఉన్నారు. ఎందుకంటే అంటే బజ్జోని ఉన్నారు. ఇంకా నాకు నిద్ర పట్టలే, అందుకే నేను కింద వచ్చిన. ఏమన్నా చాయ్ వాయ్ తాగుదామని, ఒట్టిగానే తిరుగుదామని వచ్చిన. బ్రష్ వగేరా చేసుకుని వచ్చిన. కింద ఫుల్ చలి పెడుతుంది ఖతర్నాక్. ఇంకా నేను నిన్న వ్లాగ్ ఎడిట్ చేయలే, ఎందుకంటే భాయ్ లేట్ అయింది నాకు. దాని తర్వాత ఇక నాకు వ్లాగ్ ఎడిట్ చేయబుద్ది కాలే. ఒక్క నిమిషం ఆగండి. నాకు లేట్ అయింది. దాని తర్వాత వ్లాగ్ ఎడిట్ చేయబుద్దే కాలే. ఇంకా నేను స్ట్రైట్ పోతున్నా గల్లీలల్లో. ఎందుకంటే ఇప్పుడు నేను ఓన్లీ స్ట్రైట్ వచ్చిన. ఆడమేడ పోయింది అనుకో తప్పిపోతా. అన్ని గల్లీలు సేమ్ కనిపిస్తున్నాయి. ఒకటైతే ఏడుకెళ్ళి బండి వస్తుంది, ఏడుకెళ్ళి మనుషులు నడుస్తారు, ఏం తెలుస్తలేదు. ఎక్దమ్ పత్లా గల్లీ. కానీ మజా వస్తుంది. ఒక్క మనిషి మీకు మఫ్లర్, స్వెటర్, టోపీ అలాంటివి లేకుండా కంపించరు. అయ్యో అందరూ అంటే పట్టే చలి పెడుతున్నాయి. నా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. ఇంకా నేను ఇప్పుడు ఒక రోడ్ టైప్ మీద వచ్చిన నడుచుకుంటున్నా. ఇంకా ఇక్కడ ఇడ్లీ వడ సెంటర్ దొరికింది నాకు, ఇడ్లీ టిఫిన్ సెంటర్. ఇంకా గరం ఉందనుకుంటా, అందరూ అదే తింటారు. సో ఇక్కడ ఇట్లానే టోస్ట్ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ ఆయన షాప్ ఎదురుగానే వచ్చి కూర్చున్నాం. ఇదిగోండి మీకు చూపెట్టడానికి. లేకపోతే ఒక్క చేతిలో కప్, ఒక్క చేతిలో ప్లేట్ ఎట్లాగో తినలేను. ఇంకా బ్లాగ్ ఎట్లా చేస్తాం మళ్ళీ. మంచిగా చాయ్ బ్రెడ్ అయితే తిన్నాము. ఇప్పుడు పోయి ఇడ్లీ వడ తిన్నాం. ఇడ్లీ వడ ప్లేట్ 50 రూపీస్ అంట. సో చూద్దాం. ఉన్నారా ఇడ్లీ వడ, మసాలా దోశ అన్నీ 50 ఉండే. సో మనం ఏం తీసుకుంటాం? ఆబ్వియస్లీ మసాలా దోశ. సో తిని చెప్తాను ఎట్లుందో కాశీగా మసాలా దోశ. గ్యారెంటెడ్ మస్ట్ విజిట్ షాప్ అది, టిఫిన్ సెంటర్. సో ఫుల్ సౌత్ ఇండియన్ ఫీలింగ్ ఇచ్చింది ఒకటైతే. ఇంకా మీరు ఎప్పుడన్నా వచ్చారనుకో, నేను వీడియోలో చూపించిన దాని మదత్ అగర్ మీకు అడ్రస్ దొరికిందనుకో, వెల్ అండ్ గుడ్ భాయ్, మీరు రండి. ఎందుకంటే క్రేజీ యార్, మీరు మంత్రముక్త అయిపోతారు. మస్తు ఉంది, మజా వచ్చేసింది నాకు. ఫుల్ కడుపు ఇట్లా నిండింది. ఇక కాశీలో దోశ ఇస్తారు కాబట్టి 50 రూపీస్ ఇస్ వెల్ అండ్ గుడ్ ప్రైస్. గుడికి పోదాం అనుకుంటున్నాం, కాశీ విశ్వనాథ్, కాల్భైరవ్ వగేరా. దానికోసమని స్నానం చేయాలి ఆబ్వియస్లీ. సో గరం నీళ్ళు ఉన్నాయా అని అడిగిన, ఆడికెళ్ళి వచ్చేటప్పుడు అడగమన్నారు ఫోన్ చేసి. సో అడిగినా కానీ లేవన్నాడు. కానీ ఇది ఇచ్చిండ్రు, ఇది నీళ్ళలో వేసుకొని గరం చేస్తారు కదా. సో చలో. సో మీరు ఇప్పుడు చూసిరు రుద్ర ఇంకా బజ్జోనే ఉన్నాడు. ఇంకా ఆయన మనకు హీటర్ ఇచ్చింది కదా, దాంతో మామో అర్ధగంట 1 గంట అయింది ఒక్క బకెట్ నీళ్ళు గరం కానీ. సో ఇప్పుడు కాకపోయిండు స్నానం చేయడానికి. ఆయనకు నేను ఇంకో బకెట్ ఉంది అడగడానికి పోతున్నా. మరి అప్పటి వరకు ఇంకో బకెట్ నీళ్ళు పెట్టవచ్చు అని ఆయన నాకు పైన పంపించడానికి. బకెట్ పైన ఉంటుంది, పోయి తీసుకో. వచ్చిన ఈడ బకెట్ ఉంది తీసుకుంటా. కానీ చల్లి ఫుల్ ఉంది భయ్. మీరు ఈడ వ్యూ చూడుర్రి. వ్యూ ఈ జాలీలో కలిసి కనిపిస్తుందో తెలియదు కానీ అందరూ ఇట్లా బట్టలు ఆరేసుకోరు. ఇంకా ఆడ మొత్తం నది, గంగా నది మొత్తం ఫుల్లో ఉన్నది. ఇంకా మంది గుడి అంతటా గుడి. హాయ్ సాబ్, నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది. కానీ ఫుల్ థండి, మస్తు అంటే మస్తు థండి. 7-8 మీద టెంపరేచర్ ఉంది. ఇప్పుడు స్నానం అయిపోయింది. 12 అవుతుంది. పైనకి వచ్చిన యాక్చువల్లీ టాయిల్ వగేరా ఆరేసుకొని, ఎందుకంటే కొంచెం ఎండలెక్కి వెళ్ళింది. సో టాయిల్ ఆరేసుకుందామని వచ్చిన. ఇంకా ఇవాళ కాశీ విశ్వనాథ్ మందిర్ పోతున్నాం కదా. సో నేను ఎక్దమ్ మస్తు కనిపిస్తున్నాయి చూడండి. లైక్ కుర్తా పజామా వేసుకున్నా. అవుట్ఫిట్ చెక్ ఇస్తాను ఆగండి. బస్ ఫోన్ సెట్ చేయని. సో ఎక్దమ్ క్రేజీ యూనో. గుడిలో పోతున్నాం కదా మేము, అన్నీ కాశీ విశ్వనాథ్ వగేరా, కాల్భైరవ్ అన్ని గుడిలు ఎన్ని ఉంటాయి అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. సో అందుకే కుర్తా పజామా వేసుకున్నా. సో ఇంకా కాక నాది యాక్చువల్లీ ఇప్పుడే స్నానం అయిపోయింది. కాక స్నానం ఎప్పుడో అయిపోయింది. కాక నడుచుకుంటా. నిన్న మేము చాట్ బండార్ దగ్గర పోయింది కదా, ఆడ వరకు వెళ్ళిపోయిండు. ఇంకా రుద్ర ఇప్పుడు స్నానం చేస్తుండు. సో టైం చూడండి 12:22. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినాం దర్శనం కోసం. వస్తా కుర్తా వగేరా వేసుకొని కుర్తా బర్బన్. సో వస్తున్నా. యాజ్ యూజువల్ ఆయన తెలుగు రాదు.
మేము ఇప్పుడు కాక దగ్గర పోతున్నాం. కాక అట్లీస్ట్ నేవీతో 2-3 కిలోమీటర్స్ దూరం ఉన్నాడు. ఇప్పుడు మాకు నడుచుకుంటా పోనీకి 15-20 నిమిషాలు పడతాయి. సో పోదాం, చలో. సో చలో, ఇప్పుడే ఇడ్లీ తీసుకున్నాం మేము. దారిలోనే కనిపించింది, అందుకే తినుకుంటా పోతున్నాం. ఇప్పుడు పిందర పోయేది. చూసావా मंदिर आराम से चलिए। చూడారా, మేము ఇప్పుడే కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకొని వచ్చినాం. మళ్ళీ వచ్చింది ఇట్లా మస్తు దూరమే, ఫోన్ బయట లాకర్లో పెట్టాల్సి వచ్చింది. అందుకే మాకు తెలియదు, ఏమంటున్నా, మస్తు బయటనే ఫోన్ పెట్టాల్సి వచ్చింది. అందుకే రికార్డ్ చేయలేకపోయినాను. ఇంకా మీరు దర్శనంకి పోయినప్పుడు అసలు ఏమంటారు, పువ్వులు పాలు, తెలుగు బ్లాగ్ వస్తున్నా ఇట్టుదా పువ్వులు పాలు అవి ఏం తీసుకోపోతే ఇట్లా పడేసి కొడుతుర్రు శివలింగ్ మీద. మనమే పిచ్చోళ్ళం అన్నీ కొంటాం. మనం కాదు, మేము కొనేటోళ్ళు పిచ్చోళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఇట్లా ऑब्वियसली टाइम ఉండదు. एक्चुअली गाइस मुझे ना उर्दू की आदत है, तेलुगु में बात नहीं करता. मुसलमान है क्या? आपको मैं उर्दू में बोलता हूँ, आप समझो, ठीक है? तू कुठे उभा आहे ते बघ पहिले, मस्जिदच्या बाजूला उभा आहे तू. సో ఇప్పుడు మేము యాక్చువల్లీ ఎక్కడన్నా ఏమన్నా తిననీకి పోతున్నాం. దోలాడుతున్నాం ఏం మంచిగా తిననీకి ఉందో. सही यार, तू अशी घेतो, मी अशी घेतोय. चल एकामेकांना दाखवूया. कुठे जातात, मौत के बाद भी लकड़ी की प्राइस ले रही है. निकाला है.
पैसा एक ओके 5 मांगो సో మిత్రులారా ఇప్పుడు మేము పోతున్నాం గంగాహారతి కోసం. ఇంకా ఇదిగోండి మణికర్ణిక ఘాట్ నుంచి పోతున్నాం. సో చూద్దాం, పోయినాక చూపిస్తాను. ठीक है भाई, 5वां आ रहा है. वेज मंचाऊ, वेज स्वीट कॉर्न.